కలియుగ అంతాన యాగంటి నంది అంతకు అంతకు పెరిగి కాళ్ళు దువ్వి రంకెలు వేస్తుంది. ఆ చప్పుడు వేళ్ల మైళ్ళ వరకు వినిపిస్తుంది. ఆ అరుపు విన్న అందరూ మరణిస్తారు అని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అయితే యాగంటిలోని నంది రోజురోజుకి దాని పరిమాణం పెరుగుతుందా? నంది విగ్రహం వెనక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? అసలు రాళ్ళు పెరుగుతాయా? ఇలాంటి కేసెస్ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకుందాం. యాగంటి నంది మిస్టరీ తెలుసుకునే ముందు ఆ గుడి మిస్టరీ తెలుసుకుందాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం అగస్త్యముని భారతదేశాన్ని సంతరిస్తూ దక్షిణ భారతదేశానికి వచ్చి కర్నూలులోని బనగానపల్లికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటిలో కొన్ని కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించదలిచాడు. అయితే వైష్ణవ ఆలయం పద్ధతిలో నిర్మించాడు. అయితే ఆ గుడిలో ప్రతిష్ఠించడానికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు అనుకోకుండా స్వామివారి కుడికాలు బొటన వేలు విరిగిపోయింది. అవయవ లోపం ఉన్న విగ్రహం ప్రతిష్ఠించకూడదు. అయితే ఈ అనర్థం జరగడానికి ఏదైనా కార్యలోపమా లేదా ఏదైనా దోషమా అని తెలుసుకోవడానికి ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి ఆయన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు మహాశివుడు ప్రత్యక్షమై, నువ్వు చెక్కిన వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి ఆలోచించకు, ఈ ప్రదేశం నా కైలాసానికి పోలి ఉన్నది, అయితే ఈ ఆలయంలో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించు అని మహాశివుడు ఉమామహేశ్వర విగ్రహంగా మారాడు. ఆ గుడిలో ప్రతిష్ఠించారు. బొటనవేలు విరిగి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పక్కనే ఉన్న కొండ గుహలో పెట్టారు. ఈ యాగంటిలో శివుడు ఉమా సమేతుడై ఉమామహేశ్వరుడిగా విగ్రహ రూపంలో ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఈ విగ్రహానికి ఎదురుగా నంది స్వయంభుగా వెలిచింది. ఇది ఆ గుడి చరిత్ర స్థల పురాణం ప్రకారం అందరూ చెప్పుకునే కథ ఇది. వెంకటేశ్వర స్వామి గుహ పక్కనే ఉన్న శంకర గుహలో చాలా కాలం పాటు బ్రహ్మంగారు నివసించి శిశువులకు బోధన చేసేవారు. ఆనాటి నుండి ఆ గుడికి 5వ శతాబ్దం నుండి చోళులు పల్లవులు పూజలు చేసేవారు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ రాజ్య వంశస్థుడైన హరిహర బుక్కరాయ యాగంటి గుడిని మరల పునర్నిర్మించాడు. అయితే ఇప్పుడు నంది విగ్రహం రోజుకి పెరుగుతుందా? 400 సంవత్సరాల క్రింద ఈ నంది చిన్నగా ఉండేదని, చుట్టూ ప్రజలు ప్రదక్షిణాలు చేసేవారని, ఇప్పుడు ఆ నంది విగ్రహం పరిమాణం పెరగడం వల్ల ప్రదక్షిణాలు చేయలేకపోతున్నారని చెబుతున్నారు. అయితే ఆ నంది పెరుగుదలకి అసలు సంబంధించిన ఫోటో, పెయింటింగ్ లేదా అలా ఎలాంటి ప్రూఫ్ లేదు. పెరగడం లేదు అనడానికి కూడా వీలు లేదు. ఇండియన్ ఆర్కియాలజీ వాళ్ళ ప్రకారం దాదాపుగా 20 సంవత్సరాలకి కేవలం 1 అంగుళం మాత్రమే పెరుగుతుంది. అంటే సంవత్సరానికి 1 మిల్లీమీటర్ మాత్రమే పెరుగుతుంది. అయితే రాళ్ళు నిజంగానే పెరుగుతాయా అనే ఈ విషయం తెలుసుకోవడానికి యూరోప్లోని రోమానియా, అక్కడ జీవించే రాళ్ళు, పిల్లల్ని కనే రాళ్ళు ఉన్నాయి. అలాగే రాళ్ళు వింత ఆకారంలో ఉంటాయి. ఎండాకాలంలో నార్మల్గా ఉండే రాళ్ళు కానీ వానాకాలం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాటి చుట్టూ చిన్న చిన్న ఉండలుగా ఏర్పడి తల్లి రాళ్ళ నుండి పిల్లరాళ్ళుగా విడిపోతాయి. అవి కింద పడి అవి మళ్ళీ పెరగడం మొదలు పెడతాయి. ఇలా పెరగడం ఆ రాళ్ళల్లో జీవం ఉందని కాదు. ఆ రాళ్ళల్లో ఎక్కువ శాతం కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్, కొన్ని మినరల్స్ ఉండడం నీరును గ్రహించి రియాక్ట్ అయ్యి లోపల చిన్న చిన్న స్పేసెస్ ఏర్పడతాయి. ప్రెషర్ వల్ల రాళ్ళు పెరుగుతాయి. అలాగే రోమానియాలో ఏకంగా 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగాయి యాగంటి నంది విగ్రహంలో ఉన్నాయి. ఆ రోమానియా రాళ్ళకి మన యాగంటి విగ్రహానికి సంబంధం ఏంటి? అక్కడ రాళ్ళల్లో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండడం వల్ల అవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. యాగంటి నంది విగ్రహంలో సోడియం సిలికేట్ తక్కువగా ఉండి కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఇలా మన చుట్టూ ఉన్న చాలా రాళ్ళు పెరుగుతాయి, మనం పట్టించుకోము. యాగంటి నంది విగ్రహం మిస్టరీ కాల్షియం కార్బోనేట్, ఇతర మినరల్స్ కారణం. ఇకపోతే ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.